హలో ఫ్రెండ్స్, నేను మీ మోహన్ మాట్లాడుతున్నా. ఇది పార్ట్ 2 వీడియో జైపూర్కి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంకే గేమింగ్ అండ్ ఇన్ఫర్మేషన్. చాలా ఉంటాయి ఇక్కడ కొనుక్కోవాల్సినవి. చాలామంది వస్తారు జైపూర్కి ఇవన్నీ కొనుక్కోవడానికి. ఇది మీరు చూస్తుంది హవా మెహల్. పడేటట్టు అది కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట ఫొటోస్. ఇది హవా మెహల్కి పక్కనే ఉన్న ఒక చిన్న దాని తాలూకా ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు. ఆ కింద అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి. దేశం నుంచి విదేశాల నుంచి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు ఇక్కడికి చూడడానికి. ఇది హవా మెహల్కి లోన ఒక హాలు, గార్డెన్ విత్ ఫౌంటైన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది కూడా డిఫరెంట్ స్టోన్స్తో కట్టారు. ఆ పైన ఉన్నది రెడ్ కలర్లో కనిపిస్తుంది, రెడ్ స్టోన్. మధ్యలో ఉన్నది ఫౌంటైన్ అన్నమాట. వీళ్ళు ఇక్కడ అది పాడుతూ ఉంటారు, అవి పాడి వినిపిస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పుడు డబ్బులు కొంచెం తీసుకుంటారు అన్నమాట. వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఈ లోన 3D మోడల్ ఉంటుంది. ఒక 3D మోడల్ డిజైన్ చేసి పెట్టారు. అది హవా మహల్ ఎలా ఉంటుందో చూడడానికి అది మీకు చూపిస్తాను. అది 3D మోడల్ అన్నమాట. హవా మహల్ ఎలా ఉంటుందో అది 3D. ఫ్లోర్స్ ఉంటాయి. 5 ఫ్లోర్స్ మొత్తం కిటికీలు ఉంటాయి అన్నమాట. బోల్డ్ కిటికీ 300 పైగా కిటికీలు ఉంటాయి. ఆ కిటికీలోంచి అన్నీ ఓపెన్ చేస్తే చాలా అంత బాగుంటుంది. వీళ్ళకి గాలి అంతా బాగుంటుంది.
ఇది ఇంకా పైకి వెళ్ళేందుకు మెట్లు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే కొంచెం కష్టం ఉంది. చేయి పట్టుకొని తీసుకెళ్తే వాళ్ళకి చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి మనం. అలాగే తీసుకొని మానేకండి, తీసుకువెళ్ళాలి వాళ్ళని కూడా. ఇదొక ఫ్లోర్ అనమాట. దీంట్లో కొన్ని గదులు, కొంచెం ఆర్కిటెక్చర్ అంతా ఉంటుంది దీంట్లో మొత్తం. ఇది ఒక గదులు. ప్రతిదీ డిజైన్ అండి. ఇది అంతా మొత్తం డిజైన్ అనమాట. ఏది పెట్టినా డిజైన్ మొత్తం. అది వుడ్ అవ్వచ్చు, గ్రానైట్, మార్బుల్, గ్లాస్ ఐటమ్స్ అవ్వచ్చు, ఏది చేసినా డిజైన్గా చేస్తాం అన్నమాట. ఆ రెడ్ మళ్ళీ ఇంకో ఫ్లోర్ అండి ఇది. ఆ రెడ్ అంత సీలింగ్స్ ఉన్నాయి, దానికి కోటింగ్స్. సీలింగ్స్ కూడా కొన్ని రెడ్ పెయింట్ కోటింగ్ లాగా ఉన్నాయి, ఎల్లో, రెడ్, వైట్. అవే ఆ కింద నుంచి చూసేవన్నీ చూసాం కదండి కిటికీలు. ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా. రైట్ సైడ్ కొన్ని కిటికీలు ఏమొచ్చి హవా మహల్కి లోన ఉండి చూడడానికి, కొన్ని కిటికీలు హవా మహల్ బయట అనమాట, రోడ్డు మీదకి చూడడానికి. ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఈజీ ఎయిర్ ఫ్లోకి అంతా. ఇంకా పైకి వచ్చామండి. దాని పైకి కూడా వెళ్ళొచ్చు, కానీ మనిషి వెళ్ళలేనట్టు ఉంటుంది. ఆ జాగా అంతా చాలా ఇరుగ్గా ఉంటుంది ఆ ప్లేస్ అంతా. పక్క నుంచి లెఫ్ట్ నుంచి మెట్లు. వాళ్ళు కిందకు కొంతమంది కిందకు వచ్చిన తర్వాత కొంతమంది పైకి వెళ్ళినందుకు అవకాశం ఉంటుంది. ఈ ట్రిప్ అంతా ఢిల్లీ, ఈ ఆగ్రా, ఈ జైపూర్, ఈ ట్రిప్ అంతా చేయడానికి ఒక 20,000 to 25,000 అవ్వచ్చు అప్రాక్స్ పర్ పర్సన్. అది మనం ఇంకా ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎక్కువ మంచి హోటల్స్ మంచి అన్నీ చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకేమన్నా తక్కువ చేసుకోవచ్చు. దీన్ని హవామాల్కి మెహల్కి వెళ్ళినందుకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. సారీ, 50 కాదు, 100 రూపీస్. ఇది పైన అండి. బాగా ఒక మనిషి చాలా అది ఇరుకుగా ఉంటుంది. అది కొంచెం కష్టం అటు ఇటు తిరగడానికి. వాళ్ళు అప్పుల్లో ఎవరో కొంతమంది ఎక్కేవారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీ ఉంది. ఇప్పుడు చూద్దాం అనేసి అందరూ పైకి వెళ్ళిపోతున్నారు. చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి మీకు జంతర్ మంతర్ కనిపిస్తుంది అండి. ఒక స్లాంట్గా ఉంది కదా ఒక బిల్డింగ్, అది సిటీ మాల్, సిటీ ప్యాలెస్ అండి. అది అక్కడ కనిపించింది. అది ఇటు సైడ్ ఉన్నది స్లాంట్గా ఉన్నది ఏమొచ్చి
జంతర్ మంతర్ అన్నమాట. అంటే అక్కడికి నెక్స్ట్ వెళ్తాము ఇదే అయిపోగానే. చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఫొటోస్ చాలా బాగా వస్తాయి. చాలామంది ఫారినర్స్ కూడా వచ్చారు దీంట్లో చూడడానికి. ఇక్కడ నించొని ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగా వస్తుంది ఫొటోస్. కిందది ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్. ఇక్కడ పై లోన్కి వెళ్ళినట్లే నో ఎంట్రీ పెట్టారు. అది పాడు చేసేస్తారని కొన్ని ఏరియాలో క్లోజ్ చేసేస్తారు అనమాట. ఇక్కడ చాలా బాగా వస్తాయండి సీలింగ్, అన్ని డిజైన్స్, మంచి ఫొటోస్ వస్తాయి అన్నీ. అలాంటి మీకు అంబేర్ ఫోర్ట్లో చూసారు కదా, అది గోల్డ్ పెయింటింగ్. ఇది ఇక్కడది కాదు. వీళ్ళెవరో చైనా వాళ్ళండి అక్కడ చూస్తున్నారు. మన ఈ బొమ్మలు అవి చెక్కిన బొమ్మలు అది చైనా వాళ్ళు చూస్తున్నారు. ఈ ఒక్కొక్క బొమ్మ చెక్కి దాని కింద వాటి తాలూకా డిస్క్రిప్షన్ పెట్టారు. అది మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే పాస్ చేసుకొని కొంచెం చదువుకోండి. అంటే అవన్నీ ఎప్పుడో చెక్కినవి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట. వాటి గురించి డిస్క్రిప్షన్స్ రాసి. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారండి ఇవన్నీ. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఎలా పెట్టాలి, జనాలకి ఎలా చూపించాలి అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. అవి కూడా తయారవుతాయి. ప్రతి విగ్రహం కూడా నేను తీసి పెట్టాను, ఎందుకంటే వాటి గురించి మీరు తెలుసుకుంటారని సార్. వినాయకుడు మీరు కోటలో మళ్ళీ ఈ ఆర్కిటెక్చర్ మళ్ళీ అంతా చూడాలనుకుంటే ఓల్డ్ వన్ హంపి అని ఒక ఊరు ఉంటుంది. హంపి ఒకటి, రెండోది మహాబలిపురం, మూడోది ఎల్లోరా కేవ్స్ దగ్గర ఒక కైలాస టెంపుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇది జంతర్ మంతర్ అండి. ఈ జంతర్ మంతర్ ఏంటంటే వాళ్ళ తాలూకా క్యాలిక్యులేషన్స్ అన్నమాట. టైమింగ్ క్యాలిక్యులేషన్, వర్షాలు ఎప్పుడు పడతాయి అవన్నీ కూడా చూడడానికి. మళ్ళీ జాతకాలు, హోరోస్కోప్స్
అవి కూడా చేసి పెట్టారు. అంటే ఏ నక్షత్రం ఎప్పుడు వస్తుంది, ఏ రాశి ఎప్పుడు వస్తుంది, రాశులు అనమాట, ఏ రాశి ఎప్పుడు వస్తుంది, ఏ నక్షత్రాలు ఎప్పుడు వస్తాయి, టైమింగ్ తెలుసుకోవడానికి 0.2 సెకండ్స్ ఎంతో డిఫరెన్స్లో టైమింగ్ తెలుస్తుంది. అంటే అది కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, అది కొంచెం మీరు చూడండి. స్కేల్ మెజర్మెంట్స్ అన్నీ దీంట్లో ఉంటాయండి జంతర్ మంతర్లో. ఆ రోజుల్లో ఏం వాడేవారో ఏంటో అవన్నీ ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. అంటే డిజైన్ చేసినవే ఇక్కడ మనకి చూడడానికి పెట్టారు అన్నమాట. ఈ జంతర్ మంతర్లో పార్క్ చాలా బాగుంది, మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ వీడియోలు చూస్తే చాలు మీరు చాలా మట్టుగా జైపూర్లో మెయిన్ ప్లేసెస్ కవర్ చేసినట్టే. అది చాలా పెద్ద ఇదండి, టైం తెలుసుకునే స్కేల్. అది పైన ఒకటి ఉంటుంది, ఒక చిన్న గదిలాగా, మీకు చూపిస్తాను. ఆ గది మీద వెళ్ళి అక్కడి నుంచి ఇసుక వేసేవారంట. ఆ ఇసుక డైరెక్షన్ ఏదో చూసి ఋతువులు చేంజింగ్ ఏదో చెప్పేవారంట, వర్షాలు ఎప్పుడు పడతాయి అంటే. ఒక పైన ఉంది కదా గోపురం లాగా, అక్కడ అనమాట, అక్కడికి ఎక్కేవారు ఇక్కడ నుంచి ఇలా నడుచుకొని. అది కరువులో ఉన్నది ఒక స్కేల్ అండి, ఈ స్లాంట్గా ఉన్నది ఒక స్కేల్ అనమాట. ఈ రెండు స్కేల్స్ బట్టి ఈ నీడ కరువు స్కేల్ మీద పడడం వల్ల ఆ కరువు స్కేల్ మీద నీడ ఎంత పడుతుందో అక్కడ టైమింగ్స్ చెప్పేవారు. దాని తాలూకా డిస్క్రిప్షన్ అది. ఈ డోర్ తీసుకుని పైకి వెళ్ళేవారు, అదో పైన ఆ డోర్ తీసుకుని పైకి వెళ్ళేవారు అనమాట. ఇవి చిన్న చిన్న అదే అండి, రాసులు తాలూకా డీటెయిల్స్. ఒక్కొక్క రాసుకి ఒక్కొక్క కట్టేసి ఉంచారు, ఒక్కొక్క ఐడిల్స్, అదే టైమింగ్స్. అంటే ఏ రాశిలో ఏ టైమింగ్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక్కొక్కటి కట్టించారు. 12 ఎన్నో రాశులు, ఆ 12 కట్టారు అనమాట. ఈ రాశులు అయిపోయినాక మెజర్మెంట్ డివైస్, రాముడి తాలూకా ఈ రాశి ఏంటి ఆ డీటెయిల్స్, మళ్ళీ స్కేల్స్ అవన్నీ ఉన్నాయండి అటు, అవి కూడా చూద్దాం. ఇది ఒక్కొక్క వాళ్ళ రాశుల తాలూకా కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫొటోస్ తీసుకుంటారు నించొని. ఇది ఒక మెజరింగ్ మ్యాప్ ఏదో ఉంది ఇది. అన్నీ సన్తో
డీటెయిల్స్ తీసుకున్నవి ఇవ్వండి మోస్ట్లీ. ఇవి మీకు తెలుసు, అప్పుల్లో గ్లోబ్ ఎలా ఉందో. అది కొంచెం అంటే రీసెంట్గా అవ్వచ్చు మరి. ఇది మనకి ఏంటంటే వీళ్ళు తెలిసిన గ్రహాలని వాటి డైరెక్షన్లు ఇది రీసెర్చ్ కోసం యూజ్ చేసే డివైజెస్. ఈ 2 ప్లేట్స్ కూడా మెజరింగ్ సంబంధించింది. అప్పుడు అవి అలాగా మనకి పెట్టారు చూసుకోవడానికి. ఆ రోజు అక్కడ టైమింగ్ అండి, అది నేడు పడిన దగ్గర ఆ టైమింగ్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. 2:10 అంత అవుతుంది టైమింగ్. దాని తాలూకు డీటెయిల్స్ ఇవి. ఇవన్నీ చూడడానికి పర్టికులర్గా చూడడానికి అయితే టైం సరిపోదు. నీట్గా 2 days అయితే మెల్లిగా ఉదయం వేగా వెళ్ళి స్టార్ట్ చేసి ఈవినింగ్ మీరు నైట్ ఏం చూడలేరు, నైట్ ఏం మీకు కనిపించదు సరిగ్గా. ఏవైనా నైట్ కూడా 5:30, 6:30 క్లోజ్ చేసేస్తారు. ఇదొక మెజరింగ్ డివైస్. ఇవి కూడా
ఇంకా రామ యంత్ర అండి, ఇది రాముడిది తాలూకా డీటెయిల్స్ ఇవి చేసి పెట్టారు. అందరూ జంతర్ మంతర్లో అన్నీ ఇవే ఉంటాయి, దీంట్లో ఏముండవు, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి తెలుసుకోవడానికి. అంటే అందరూ మెజరింగ్ డివైజెస్ ఉంటాయని మామూలు చెప్పేస్తారు, కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా పెద్ద క్లాక్స్ అన్నమాట. ఇది సిటీ ప్యాలెస్ అండి. దీంట్లో సిటీ ప్యాలెస్ కూడా చాలా పెద్దది. దీంట్లో ఆర్మరీ పెట్టడానికి వీళ్ళ తాలూకా వస్త్రాలు, వీళ్ళ తాలూకా రాజుల తాలూకా యూజ్ చేసిన ఐటమ్స్ అవన్నీ పెట్టారు. తర్వాత ఆర్మరీ అంటే తెలుసు కదా, గన్స్, కత్తులు ఏం వాడేవారు అవన్నీ పెట్టారు. మళ్ళీ వాళ్ళ తాలూకా ఇవి బళ్ళు, జట్కా బళ్ళు అంటారు కదా, అలాంటివి అవి కూడా పెట్టారు. వాళ్ళ తాలూకా వాళ్ళు యూజ్ చేసే కార్పెట్స్ అవన్నీ అవి కూడా పెట్టారు. కొన్ని దగ్గర అలౌ చేయలేదు కెమెరా, కొన్ని దగ్గర అలౌ చేశారు. దీంట్లో ఏమొచ్చి వాళ్ళ తాలూకా డీటెయిల్స్ కొన్ని కొనుక్కోవడానికి కూడా ఉంటాయండి, కొనుక్కోవచ్చు. కొన్ని దగ్గర చూడండి చాలా పెద్ద గిన్నెలు ఇవి చాలా బాగున్నాయి. ఏంటో తెలియదు, మరి గోల్డ్తో చేశారంటే తెలియదు. చూడండి అవన్నీ గన్స్, అవి ఎలాగా అరేంజ్ చేశారో మనం చూడడానికి. ఇలాంటిది ఒక ఆర్మరీ ఉంటుంది, దాంట్లోకి మరి కెమెరా ఎలా చేయలేదు. కొన్ని గన్స్ అవి ఇక్కడ పెట్టి చాలా పెద్ద అండి, ఇవన్నీ చాలా ఆర్మరీ ఉంది. చాలా గన్స్, అప్పుడు తాలూకు ఖడ్గాలు అవన్నీ చాలా పెట్టారు. చాలా చూడవచ్చు. సిటీ ప్యాలెస్ మటు చాలా వర్త్ చూడడానికి.
ఇది ఒక ఎంట్రన్స్లో ఉంటే దీన్ని తాలూకా ఒక ఇది హాల్. ఈ హాల్లో 4-5 ఎంట్రన్స్ ఉంది. ఎంట్రన్స్కి మధ్య చాలా బాగా డిజైన్ చేశారండి. ఆ డిజైన్స్ ఏంటంటే చాలా బాగుంటాయి. అవి 3 ఫ్లోర్లు 2 ఫ్లోర్లు డిజైన్స్. అవి ఎంట్రన్స్ గేట్ పైన ఉంటాయి. అవి ఆ డిజైన్స్ చాలా బాగుంటాయి. అది రాజు అదే ఇక్కడ ఉన్న ప్యాలెస్ తాలూకా ప్రైవేట్ ప్లేస్ అన్నమాట. దాంట్లోకి ఎవరిని అలౌ చేయలేదు. ఓన్లీ ఇక్కడ నుంచి ఫోటో తీసుకోవడం అనుకో. ఆ పైన ఉంది కదా, అది ఆ పైన ఉండేదంతా ప్రైవేట్ ప్లేస్ అన్నమాట. దీంట్లో చాలా ఉంచుతారు అప్పుడు తాలూకు ఇంపార్టెంట్ ఐటమ్స్ అని. ఇదేనండి అది చెప్పాను కదా, డోర్స్ చాలా బాగుంది. ఇది వాళ్ళ తాలూకు డిజైన్ చేసిన పెయింటింగ్ అండి. ఇది మైక్రో పెయింటింగ్ అంటారు చూడు. చిన్న డీటెయిల్స్ కూడా అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. మనం మామూలు చూస్తే ఏం కనిపిస్తుందో జూమ్ చేసి చూడాలన్నమాట. ఇది చక్ర వ్యూహం అనేసి అదే అప్పుడు తాలూకులో ఉంటాయి. మన కింద ఉన్నది మన రైల్వే స్టేషన్. వచ్చేస్తున్నాం, ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. అదే రన్వేకి ఎంటర్ అవుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో 2 వీడియోలు మీరు ఎంజాయ్ చేస్తున్నారని నేను ఆశిస్తున్నానండి. ఎంజాయ్ చేసినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఏమైనా ఈ వీడియోలో కామెంట్స్ చేయాలనిపిస్తే కామెంట్స్ కూడా చేయండి. మీకు ఏమనిపించింది ఏంటని కూడా.